నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు శ్రీశైలంలో నేత్రపర్వంగా లక్ష దీపోత్సవం మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తజనం హైదరాబాద్ లో 8 కిలోమీటర్ల పొడవున రాహుల్ పాదయాత్ర ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని జాయింట్ సిపి రంగనాథ్ సూచన శ్రీశైలం అన్నదాన సత్రంలో పేలిన బాయిలర్ భయభ్రాంతులకు గురైన భక్తులు సిబ్బంది ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు నినాదంతో ర్యాలీ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పుష్కరిణి వద్ద అధికారులు లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అలంకార వేదికపై బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి ఉత్సవమూర్తులకు వేద పండితులు శాస్త్రబద్ధంగా అర్చనలు, ప్రత్యేక హారతులు, పలు రకాల కర్పూర హారతులను సమర్పించారు. వేలాది మంది భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో లవన్న, ఉభయ దేవాలయ ప్రధాన అర్చకులు, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర హైదరాబాద్ లో 8 కిలోమీటర్ల పొడవున జరుగుతున్నదని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆయన వివరించారు. రాహుల్ చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారని అన్నారు. పురాణాపూల్, ముసబౌలి, లాల్ బజార్, చార్మినార్, అఫ్జల్గంజ్, మోంజా మార్కెట్, గాంధీ భవన్, పోలీస్ కంట్రోల్ రూమ్, రవీంద్ర భారతి, ఆర్బీఐ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ మీదుగా పాదయాత్ర ఉంటుందని తెలిపారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ పబ్లిక్ మీటింగ్ ఉంటుందని అన్నారు. వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. లెగసీ ఫంక్షన్ హాల్ దగ్గర రేపు మార్నింగ్ ఇక్కడ హాల్ట్ అవడం జరుగుతుంది. సో వారు మధ్యాహ్నం 3:30, 4 o'clock అట్లా బయలుదేరి 3:30కి బయలుదేరి పురాణాపూల్ దగ్గరికి వస్తారు. పురాణాపూల్ దగ్గర ఆల్రెడీ ఇందాక చెప్పాను, కొన్ని నియోజకవర్గం వారు అట్లానే ఇక్కడ లోకల్ ఉండేవారు, వాళ్ళ లోకల్ ఇక్కడ లోకల్ పబ్లిక్ వారందరూ కూడా ఇక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత చార్మినార్ వైపు ఫ్రమ్ మూసాబౌలి, మన లాడ్ బజార్ అండ్ తర్వాత చార్మినార్కి వస్తారు. చార్మినార్ వచ్చిన తర్వాత చార్మినార్లో ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత వారు మళ్ళీ ఈ పాదయాత్ర చార్మినార్ నుంచి ఫ్రమ్ మదీనా తర్వాత నయాపూర్ నుంచి అఫ్జల్గంజ్ తర్వాత
మనకి చూస్తే కనుక ఎస్ఏ బజార్, సిద్దంబర్ బజార్ మాస్క్, అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్ దగ్గరికి రావడం జరుగుతుంది. సందర్భంగా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర హైదరాబాద్ నగరంలో దాదాపు 8 కిలోమీటర్ల స్ట్రెచ్లో జరుగుతున్నది. దీనికి సంబంధించి పలు ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ అండ్ పలు ట్రాఫిక్ సూచనలు కూడా మొత్తం హైదరాబాద్ నగరవాసులకి, వాహనదారులందరికీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సూచనలన్నింటినీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా గమనించి రేపు ఈ రూట్ అంతా కూడా హెవీ ట్రాఫిక్ కంజెషన్ అంటే పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉండటంతో ట్రాఫిక్ అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా రేపు మధ్యాహ్నం దాదాపు 3 గంటల నుంచి సాయంత్రం ఆల్మోస్ట్ 8 o'clock దాకా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కానివ్వండి, లేకపోతే మేము చెప్పే సూచనలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి ఫాలో అవ్వాల్సింది కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ భారత్ జోడో యాత్ర ఇది హైదరాబాద్లో రేపు మార్నింగ్ ఎంటర్ అవుతుంది. ఆరాంఘర్ నుంచి వచ్చి ఎంటర్ అయిన తర్వాత బహదూర్పుర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ మార్నింగ్ అక్కడ వాళ్ళు అక్కడే హాల్ట్ అవటం ఉంటుంది బహదూర్పుర పిఎస్ లిమిట్స్లో. ఆ తర్వాత యాక్చువల్ యాత్ర అంటే పాదయాత్ర స్టార్ట్ అయ్యేది సాయంత్రం 3:30కి పురానాపూల్ జంక్షన్ నుంచి అక్కడ గ్యాదరింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి పురానాపూల్ జంక్షన్ నుంచి అయా మూసాబౌలి, మన నెక్స్ట్ హుసనియాలం పిఎస్ లిమిట్స్ అండ్ మూసాబౌలి, అటు నుంచి లాడ్ బజార్ నుంచి చార్మినార్ వైపు అక్కడ వెళ్ళి అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ అది రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ అరౌండ్ 4:30-5 o'clock ఆ టైంలో అక్కడ జరుగుతుంది. సో ఈ టైంలో పెద్ద ఎత్తున కూడా ఈ కాంగ్రెస్ వారి యొక్క కార్యకర్తలు కానివ్వండి, వారి అభిమానులు కానివ్వండి, రేపు పెద్ద ఎత్తున కూడా ఈ పురానాపూల్ నుంచి వాళ్ళందరూ కూడా నడుస్తూ ఆ రూట్ అంతా కూడా పూర్తిగా. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం అన్నదాన సత్రంలో భారీ పేలుడు సంభవించింది. వంటకు ఉపయోగించే బాయిలర్ పెద్ద శబ్దంతో పేలింది. అయితే పేలుడుకు సంబంధించి కారకాలు తెలియాల్సి ఉంది. పెద్ద శబ్దంతో పేలుడు వినిపించడంతో భక్తులు, సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు ముద్దు నినాదంతో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా బాపట్లలో దివ్యాంగుల జేఏసీ వైసీపీ జిల్లా దివ్యాంగుల విభాగం నాయకుడు చెల్లరామయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక చీలు రోడ్డు సెంటర్ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్ రాజ్, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ దివ్యాంగుల నాయకులు నూర్ బాషా, అల్లాబక్షు, గుంజి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. రఘుపతి గారి నాయకత్వం, రఘుపతి గారి నాయకత్వం, రఘుపతి గారి నాయకత్వం. సాధిద్దాం, సాధిద్దాం, వికేంద్రీకరణ సాధిద్దాం, 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 వికేంద్రీకరణ సాధిద్దాం, 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 వికేంద్రీకరణ సాధిద్దాం, 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 వికేంద్రీకరణ సాధిద్దాం. ప్రజాభిష్టం మేరకు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మరి పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ధ్యేయంగా చేసుకుని అభినవ అంబేద్కరుడిలాగా ఈరోజు రాష్ట్రంలోనే సుభిక్షంగా పరిపాలన చేస్తున్నటువంటి శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా వికలాంగుల జేఏసీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వికేంద్రీకరణకు, రాజధాని వికేంద్రీకరణకు మద్దతు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా
బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో శ్రీయుత గౌరవ ఎమ్మెల్యే వర్యులు కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు బాపట్ల జిల్లా వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఏదైతే ఒక రాజధాని కాకుండా ప్రజల యొక్క క్షేమం కోసం పరిపాలన అన్ని చోట్లకి అందాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందితేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారనే ఒక ఆలోచన తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా ప్రధాన ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి యువ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో అన్ని చోట్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం సుభిక్షంతో ఉంటుందనేటువంటి దృఢమైనటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజధాని వికేంద్రీకరణ కోసం ఒక ఆలోచన చేస్తున్నారో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆలోచన తీసుకున్నారు. దానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ బాపట్ల జిల్లాలోని దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఒక్క రాజధాని వద్దు 3 రాజధానుల ముద్దు అనేటువంటి ప్రధాన నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. పెద్ద ఎత్తున వికలాంగులందరూ కూడా ఈరోజు హాజరవడం జరిగింది. అలాగే మా యొక్క ర్యాలీకి ఉద్యమానికి గౌరవ మా ఎమ్మెల్యే వర్యులు స్థానిక కోన రఘుపతి గారు కూడా పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఇక్కడ మాత్రమే కాదు, ఈ విధమైనటువంటి వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని హెడ్ క్వార్టర్లో కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వికేంద్రీకరణకు పూర్తిగా మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రాణాంతకమైన కోవిడ్ మహమ్మారి ప్రబలిన ఆపద కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి వేలాది మందిని కాపాడి వారికి మరో జన్మ ప్రసాదించిన వైద్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని పలువురు వక్తలు పేర్కొన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ వివేకానంద ఆడిటోరియంలో వెస్ట్ మారేడుపల్లి బ్రహ్మకుమారి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కోవిడ్ వారియర్స్ సన్మాన సభలో వారు ప్రసంగించారు. బ్రహ్మకుమారి శాఖ ఇన్ఛార్జ్ బీకే మంజు, ప్రతినిధులు బీకే సరోజిని, మమత, సునీత, కుమారి, రంజిని, అనిత, గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, డిప్యూటీ డాక్టర్ శోభన్ బాబు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం నుంచి మన బ్రహ్మకుమారస్ హైదరాబాద్ వాళ్ళు గాంధీ హాస్పిటల్కి వచ్చి సికింద్రాబాద్ వాళ్ళు గాంధీ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న కోవిడ్ వారియర్స్కి అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. వారు గత కొన్ని నెలలుగా ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ అన్ని వేవ్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పని ఒత్తిడి వల్ల వీటి వల్ల మేము ఈ రోజున ఫిక్స్ చేయడం జరిగింది. వారు ఈ రోజున గాంధీ హాస్పిటల్కి, గాంధీ మెడికల్ కాలేజీలో ఉన్న స్టాఫ్ మొత్తం ఒక 3,000 మందికి సన్మానం చేయడం జరిగింది. వారందరికీ కూడా మా గాంధీ హాస్పిటల్ అండ్ గాంధీ మెడికల్ కాలేజ్ తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో వీళ్ళందరికీ మేము ఒకటే మనవి చేస్తున్నాము, ఇప్పటివరకు ఏ అయితే నిబద్ధతతోటి మేము పనిచేశామో అదేవిధంగా మా పనిని పేద వైద్యులు, పేద ప్రజలు, పేద పేషెంట్లకు మేము ఇలాగే సేవ చేస్తామని ఈ పత్రికాముఖంగా అందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. ర్యాపు కుమార్ వీరు నిరంతర సేవ అందిస్తున్న గాంధీ హాస్పిటల్ కోటి నరేష్, రాజు, జయకుమార్. తుకారాం గేటు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆసుపత్రి వైద్య సిబ్బంది
డాక్టర్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. లాలాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగింది. దీంతో వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీఐసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతి శోభన్ రెడ్డి, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి శంకర్, ఎంఆర్ఓ మాధవి తదితరులు పాల్గొన్నారు. నరేష్ నరేష్ బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం లింగాల అల్లినగర్లో మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ పర్యటించారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల కోసం అనేక కార్పొరేషన్లు పెట్టారని, కానీ వాటి వల్ల ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్తో పాలు తీసేసి పేదలకు పండుగల సంతోషం దూరం చేశారని ధ్వజమెత్తారు. చనిపోవటానికి సిద్ధంగా ఉన్న పేషెంట్ మాదిరి ఈ రాష్ట్రాన్ని మనకు చెప్పాడు. అర్థమేంటిదనుకో నేను మళ్ళీ చెప్తానండి. 10 లక్షల అప్పుతో ఉన్న రాష్ట్రం అంటే చనిపోవటానికి సిద్ధంగా ఉన్న ఐసీయూలో ఉన్న పేషెంట్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్తే దాన్ని ఆ పేషెంట్ ని బతికి బట్ట కెట్టగించగల డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆయన విజయం నేను మాట్లాడాలని ఇంక 2 గంటలు మీ అందరికీ కూడా సబ్జెక్ట్ మీద నేను వెళ్ళగలను. అందరికీ కూడా అదుర్లుగా ఇంకో విధంగా కూడా నేను వెళ్తా. నేను విమర్శ చేయను. జగన్మోహన్ రెడ్డి పని చేస్తే మంచి అంట, చెడ్డను మరొకసారి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజంలో కానీ ఏ ఒక్క వర్గానికి కూడా ఆయన మంచి పని చేస్తే దాన్ని మంచి అంటాను, చెడ్డని నేను అన్నాను. ఎందుకు ఓట్లేశారంటే ఈ నాయకుడికి కొద్ది గొప్ప మంచి పేరు ఉంది. రాజశేఖర రెడ్డి కొడుకు అంటే ఆయన పరిపాలిస్తారని మోసపోయారు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా. ఈసారి గనక తప్పు మనం చేస్తే ఎంత ఘోరం అంటే అంత ఘోరమయ్యా. ఇంకొక దానికి మెచ్చుకోవాలి ఎంత మార్పు వచ్చిందా అనేది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏంటి? కోర్టు 100 సార్లు ముట్టికేలు పొడిసినా సరే కోర్టు ధిక్కారం. అక్కడ రాజధానిని అభివృద్ధి చేయమన్నాడు. విఠలరావు గారు చెప్పిన విధంగా ఏది కూల్చాడండి? రాగానే కూల్చడమే ఆయనకి ఇది పని. ప్రజావేదిక కూల్చేశాడు. అది ఉంటే ఈరోజు కరోనా టైంలో చాలా ఉపయోగపడేది. పోయి అలాంటప్పుడు ఆయన కట్టింది కదా కూల్చేశాడు, సంతోషమే. ఆయన కట్టినది ఉంచకూడదు. నువ్వు ఎక్కడ ఉంటున్నావా? రాజ్యసభ నువ్వు అసెంబ్లీ ఎక్కడ నడుపుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు కట్టించిన దాంట్లో నడుపుతున్నావు అసెంబ్లీ. అదేవిధంగా కౌన్సిల్ ఎక్కడ నడుపుతున్నావు? ఎమ్మెల్సీది చంద్రబాబు నాయుడు కట్టించిన దాంట్లో. సెక్రటరీ ఎక్కడ నడుపుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు కట్టించిన దాంట్లో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన హైకోర్టులోనే నువ్వు కోర్టు నడుపుతున్నావు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వార్డు సమస్యల గురించి అడిగినందుకు వైసీపీ నాయకులు గడ్డ పలుగులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. రహమత్ నగర్, బద్దీనగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు సరిగ్గా నిర్వహించడం లేదని, వీధి దీపాలు లేవని, డ్రైనేజీ నిర్మాణం లేక వర్షపు నీరు, మురుగునీరు జనవాసాల మధ్య నిల్వ ఉండిపోతుందని అన్నారు. దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది పిల్లలు, వృద్ధులు డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ప్రశ్నించినందుకు మిలిటరీలో పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన షేక్ బాజీ, అతని సోదరుడు కాసింతో పాటు మహిళలపై వైసీపీ నాయకులు దాడి చేశారని వాపోతున్నారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నా పేరు బాజీ అండి. నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి మంచి సంవత్సరంన్నర అవుతుంది. ఇంటికాడ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వాల కోసమని కానీ పార్టీలో తిరుగుతూనే ఉన్నాము. నిన్న పడ్డ వర్షాలకు వర్షం నీరు మొత్తం ఇండ్ల కాడ నిలబడి ఉంటే దానికోసమని మేము
వాట్సాప్ గ్రూపుల్లో కానీ ప్రెస్కి కానీ నీళ్లు తీయించాలని ఒక పాయింట్ ఇచ్చాము. దాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు చిన్నపిల్లాడు బంతి పడిందని కాలువలో అడగడానికి వెళ్తే ప్లానింగ్ ప్రకారం అన్నదమ్ముడు మస్తానవలి జానీ అని ఇద్దరు రాడ్లు కర్రలతో నా మీద అటాక్ చేశారు. అడగడానికి వెళ్ళిన మా అన్నయ్య ఆయనకు కూడా తల మీద కొట్టారు. కేసు రాయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ముందు, అక్కడి నుంచి తర్వాత మేము వచ్చి కంప్లైంట్ తీసుకుంటామన్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళలేకపోతే కానిస్టేబుల్ గారే ఇంకోళ్ళ బండి మీద కూర్చోబెట్టి హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో వచ్చిన తర్వాత నాకు కుట్లు వేసిన తర్వాత గుంటూరు జీజీహెచ్కి పంపించారు. సిద్దిపేట జిల్లా లింగాపూర్ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆంజనేయ ఆలయం 21వ ఏక విశంతి వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా శివ కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు పూజలు, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు భాస్కర్, కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు జల్లా శ్రీనివాస్, కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः अंदर చేతులు జోడించండి అనండి మా దేవో భవ అతిథి దేవో భవ ఒకసారి మీ తల్లిదండ్రులకు పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు నమస్కారం చేసుకోండి आचम्य प्राणानायम्य अशेषमानस्य नेत्राशमनं कृत्वा शिव दंपतुलु भास्कर दंपतुलु कళ్ళ నీళ్ళతో కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః జనార్దనాయ నమః उपेन्द्राय नमः हरे नमः श्री कृष्ण परब्रह्मणे नमः पूर्वोच्चत एवं गुण विशेषण विख्यायां शोभातीतो शुभगंगा संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे शुक्लपक्षे सप्तम्यां इंदुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विख्यायां शोभातीतो स्वामिनः प्रतिष्ठांग एकविंशति वार्षिकोत्सवाख्ये कर्मणि अशेषमानस्य गोत्रोद्भवस्य वृक्षभामि गोत्रोद्भवस्य भास्करनामधेयस्य ईशान्नामधेयस्य सुमन्नामधेयस्य मृदुलानाम्नीं हयान्नामधेयस्य नाम्नीं सकुटुम्बस्य यन्नीलगोत्रोद्भवस्य शिवकुमारनामधेयस्य धर्मपत्नी अश्विनीनाम्नीं पुत्रिकस्य चैत्रानाम्नीं सकुटुम्बस्य नानाभक्तजनगोत्रोद्भवस्य नानाभक्तजननामधेयस्य हेतु जोडिंचाले अजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम श्री पार्वती राजराजेश्वर स्वामी परिपूर्ण अनुग्रहता. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో ఇటీవల కురిసిన ఎడతెరపి లేని వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరాకు 20,000 చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిలక బాలరెడ్డి డిమాండ్ చేశారు. సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రాజునాయకుకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, సిఐటియు జిల్లా నాయకుడు బండపల్లి శివరాములు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు బాలరెడ్డి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో నేత్రపర్వంగా లక్ష దీపోత్సవం, మొక్కులు చెల్లించుకున్న వేలాది మంది భక్తజనం.
హైదరాబాద్లో 8 కిలోమీటర్ల పొడవున రాహుల్ పాదయాత్ర ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని జాయింట్ సిపి రంగనాథ్ సూచన. శ్రీశైలం అన్నదాన సత్రంలో పేలిన బాయిలర్, భయభ్రాంతులకు గురైన భక్తులు, సిబ్బంది. ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు నినాదంతో ర్యాలీ, సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.